So thank you for accepting our invitation and coming over. Okay, it is very difficult to speak in an occasion where everybody knows about the things. అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, సభలో ఎలా మాట్లాడాలి అంటే సభలో ఉండేటువంటి ప్రేక్షకులు ఎవరో వాళ్ళని బట్టి మాట్లాడాలి. మనకన్నా చిన్నవాళ్ళు ఉంటే ఒక రకమైన స్పీచ్, ఒక అడ్వైజ్, వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళని అడ్రస్ చేయాలి. మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడాలి. మనతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి టీచర్స్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్న కూడా మంచిది. కానీ ఇప్పుడు ది సిచ్యువేషన్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హియర్ అంటే ఒక చిన్న జోక్తో స్టార్ట్ చేస్తాం. జోక్తో కాదు, కామన్ సెన్స్. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మీటింగ్ మాట్లాడారు పిల్లలతో. యూజువల్గా ఈ లవ్ చిల్డ్రన్స్ని అడ్రస్ చేస్తారు. ఎవరో ఒకరు అడిగారు, సార్ మీకు అమ్మాయిలు అంటే ఇష్టమా అబ్బాయిలు అంటే ఇష్టమా? మనమైతే నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్తాం. ఈజ్ అ పొలిటీషియన్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బ్రెయిన్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ హియర్, హౌ మెనీ బాయ్స్ ఆర్ హియర్ అని అడిగారు. అంటే ఏంటి, దాన్ని బట్టి ఆయన ఆన్సర్ మారు. సో మెజారిటీ ఒపీనియన్ ఏదో తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ మాట్లాడిన తర్వాత నేను రాధాకృష్ణ గురించి మాట్లాడలేను, టీచర్స్ రోల్ గురించి కొంచెం తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరిబడి నోస్. మీరందరూ వేరే వేరే అకేషన్స్లో ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఫోరంలో నిలబడి టీచర్స్ రోల్ ఏంటి, టీచర్ ఎలా ఉండాలి అని మీరందరూ ఎక్కడో ఒక చోట మాట్లాడారు. అటువంటి మిమ్మల్ని అడ్రస్ చేయాలి, మీకు నేను అడ్వైస్ చేయాలి అంటే అదేదో కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది. బట్ స్టిల్ యాజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ I have a responsibility here to speak. So I have not prepared anything to what to speak. But usually in our practice center, I never go and read any paper. I will start with some black and white picture. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక 50 ఏళ్ల క్రితం ఒక బడిపంతులు అనే ఒక సినిమా వచ్చింది. ఎన్టీ రామారావు గారి హీరోగా వచ్చినటువంటి బడిపంతులు అనేటువంటి 50 years అయిపోయిందా, 60 years అయిపోయింది ఆల్మోస్ట్, ఐ థింక్ సో. అందులో ఒక టీచర్ అండి, ఆయన పంచగట్టుకొని ఆ పైన టవల్ వేసుకొని ఆ స్పెక్స్ పెట్టుకొని ఆ విగ్రహం, ఆయన పర్సనాలిటీ మనకు తెలిసింది. అది నడిచొస్తుంటే ఒక రకమైన రెస్పెక్ట్. పాతకాలంలో మనము ఒక హెడ్ మాస్టర్ వచ్చారు అంటే ఎంతో రెస్పెక్ట్ ఉండేది విలేజెస్. ఒక టీచర్ వచ్చారు అంటే రెస్పెక్ట్. లేచి సీటు చూపించాలి, మాస్టర్ వచ్చారు కూర్చోబెట్టారు. ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే నౌ 2024 కలర్ పిక్చర్లోకి వచ్చేసరికి ఆ ఉండేటువంటి డిగ్నిటీ, మనకు ఉండేటువంటి గుర్తింపు, మనకు ఉండేటువంటి వాల్యూ ఎందుకు పడిపోతాం? ఈరోజు ఎవరైనా మీటింగ్లో ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే అయితే ఏమి అని ప్రొఫెసర్ అయితే ఏమి. ఒకప్పుడు హెడ్ మాస్టర్ అంటేనే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఈ కాలంలో ప్రొఫెసర్ కూడా రెస్పెక్ట్ లేదు. దీనికి కారణం నాకు తెలిసి మనమే అనుకుంటాం. వీ హ్యావ్ స్పాయిల్డ్ అవర్ రెప్యుటేషన్ బై నాట్ ఫాలోయింగ్ సర్టన్ నార్మ్స్. స్టూడెంట్స్కి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వకుండా, స్టూడెంట్స్ నుంచి తీసుకోవాల్సిన రెస్పెక్ట్ మనం తీసుకోకుండా, ఒక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, ఒక రకమైన ప్రోగ్రెసివ్ ఎన్విరాన్మెంట్ అయితే పర్వాలేదు. ఈ ఎన్విరాన్మెంట్ వేర్ క్రిటిసైజింగ్ ద పీపుల్, డీగ్రేడింగ్ ద పీపుల్. ఎవడన్నా క్లాస్కి వెళ్ళు, సిన్సియర్కి వెళ్ళేవని కూడా వీడు భలే చెప్తాం లేదా సిన్సియర్ అనేసి కామెంట్ మనమే చేస్తాం. ఒక రకంగా మన డిగ్నిటీని మనమే తక్కువ చేసుకొని ఈరోజు సొసైటీలో మనకు వాల్యూ లేదు అని మనం బాధపడుతున్నామంటే అది నాకు తెలిసి స్వయం కృప ఏమంటాము అని, అలాంటి సెల్ఫ్గా మనం చేసినటువంటి అపరాధమే. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే టీచర్స్ ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. మోస్ట్ ఆఫ్ యూ నో దట్, తెలిసే రామకృష్ణ పరమహంస గురించి తెలుసు. ఒక మదర్ ఒక చైల్డ్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. సార్ వీడు విపరీతంగా స్వీట్స్ తింటా ఉన్నాడు,
వీడి స్వీట్స్ తినొద్దని చెప్పండి. ఆయన ఆ పిల్లోడి వైపు అమ్మ వైపు చూసి మీరు ఒక నెల తర్వాత రండి. ఒక నెల తర్వాత మళ్ళీ ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళింది రామకృష్ణ పరమహంస. అప్పుడు అతను బాబు నువ్వు స్వీట్స్ తినడం మానేయాలి. తల్లికి డౌట్ వచ్చింది, ఈ మాట ఏదో నేను నెల ముందు వచ్చినప్పుడే చెప్పవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఆత్రం పట్టుకోలేక అడిగేసింది, ఈ ముక్క ఏదో అప్పుడే చెప్తే నేను రాను కదా మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి రావాలని. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ 1 month నేను స్వీట్ తినడం ఆపేశాను, అందుకని నేను ఆయనకి స్వీట్ తినొద్దు అని అడ్వైస్ చేశాను. నేను స్వీట్ తింటూ వాడి స్వీట్ తినొద్దు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఇది? అది మన గౌరవం మనమే పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ సర్టన్ థింగ్స్. నేను స్టూడెంట్స్తో క్లోజ్గా ఉండొద్దు అని చెప్పను. కంపెనీంగ్ ఈజ్ డిఫరెంట్. వాటి చేతిలో భుజం మీద చేసుకొని స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటే స్టూడెంట్స్కి ఏం రెస్పెక్ట్? మీరు క్లాస్లకు పోకుండా క్లాసులు చెప్పకుండా ఉంటే వాడికి ఏం రెస్పెక్ట్? యు ఆర్ నాట్ బికమింగ్ ఎ రోల్ మోడల్, రీల్ మోడల్ అవుతున్నారు. రీల్ మోడల్ అది 2 నిమిషాలు కనబడుతుంది వెళ్ళిపోతుంది. రోల్ మోడల్ ఇస్ రిమైన్. బట్ అన్ఫార్చునేట్లీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్కి కలర్ పిక్చర్కి వెన్ యూ సీ ది డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఇంకొక పాయింట్ మేడం, డీన్ మేడం ఒక మాట అన్నారు, ఆల్ ఫ్యాకల్టీ ఆర్ కోఆపరేటివ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఐ హ్యావ్ నో డౌట్ ఆన్ దట్. అండ్ నాకు ఒక 0.1% కూడా డౌట్ లేదు. యూఆర్ ఆల్ కమిటెడ్ టీచర్స్, యూఆర్ ఆల్ కమిటెడ్ వర్కర్స్. విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఓన్లీ దిస్ యూనివర్సిటీ గాట్ ఏ గ్రేట్ ఇన్ దాట్. ఇట్ ఈస్ నాట్ వన్ ఇండివిజువల్ ఎఫర్ట్, టీచింగ్ నాట్ టీచింగ్, స్టూడెంట్స్ ఎవరి. ఇంకొక చిన్న స్టోరీ, అంటే స్టోరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకసారి ధర్మరాజు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఒక సందర్భంలో చెప్తాడు అనమాట, పాండవులు కౌరవులు పోరాడేటప్పుడు కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది. కానీ ఎవరైనా బయట నుంచి మా మీద యుద్ధానికి వస్తే నేను 105 మంది. మీనింగ్ ఇప్పుడు మనలో మనమే వాడిని గెలికి వీడిని గెలికి, వాడి మీద కామెంట్ వీడి మీద కామెంట్, వాడిని లెక్కలు చేయడము. మన యూనివర్సిటీలో మనకు మన డిపార్ట్మెంట్స్లో ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్, నేను కాదన్నా. ఇది ఒక కుటుంబం అనుకున్నప్పుడు, ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు వీటిని బయటికి తీసుకెళ్ళి వాట్సాప్లో పెట్టి రచ్చ చేసేసి ఇలాంటి చేయాల్సిన అవసరం ఉంది. మన యూనివర్సిటీ బరువు మనమే తీసుకుంటున్నాం, అది పబ్లిక్ చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తే మన మీద గౌరవం ఉంది. ఇది లాస్ట్ 40 years ద డిటరేషన్ అదే. మనమే మన యొక్క ఇది పోగొట్టుకొని, మనకు ఉండేటువంటి వాల్యూని పోగొట్టుకొని ఈరోజు ప్రొఫెసర్ అయితే ఏంటి అనేటువంటి స్టేజ్కి మనం తెచ్చుకుంటాం. దీన్ని రివర్ట్ చేయడం ఎలా? హౌ యూ గో బ్యాక్ టు ద, ఐ డోంట్ వాంట్ టు గో టు ద బ్లాక్ అండ్ వైట్, బట్ ఐ వాంట్ టు సీ సమ్ సార్ట్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ గివెన్ టు దిస్. ప్రతి చోట మనం అనుకుంటూనే ఉంటాం, ఇంట్లో తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు, క్యాంపస్లో మన బిహేవియర్ని చూసి స్టూడెంట్స్ నేర్చుకుంటారు. ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ పర్సన్. మీరు అనుకుంటుంటారు నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, ఐ విల్ గెట్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్. నా గురించి కూడా ఫీడ్బ్యాక్స్ వెళ్తుంటాయి. దిస్ ఆల్ థింగ్స్ నో. మీరు ఏం చేస్తున్నారో మీ స్టూడెంట్కి తెలుసు. ఎవరు రెగ్యులర్గా క్లాసులు తీసుకుంటున్నారు, ఎవరు రావటం లేదు, ఎవరు చేస్తున్నారు. మీ ముందు వినయం ప్రదర్శిస్తూ ఉంటారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, అని మనసులో కోరుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అదే అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ మేము చాలా విన్నాంలే, మళ్ళీ సార్ అదే చెప్తున్నారు, బయట కనుకోవచ్చు అని మనసులో అనుకుంటున్నాం. బట్ వీ హ్యావ్ టు పుట్ ఏ క్వశ్చన్ మార్క్ సమ్వేర్. వీ హ్యావ్ టు థింక్ why the situation has deteriorated like this? Why we have been not respected in the society? దానికి ఏం చేయాలి? Second point is, let us example, I will put some sort of economics మా టీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, అందుకని నేను ఫైనాన్స్ టర్మ్స్లో మాట్లాడు. ఒక స్టూడెంట్ 2 years ఇక్కడ పీజీ చేసేదానికి అండ్ యావరేజ్ 1 లక్ష రూపాయలు అవుతుంది. మంత్లీ మెస్ బిల్ 3000 వేసుకున్నా కూడా దగ్గర అంత కలుపుకొని ట్యూషన్ ఫీ అంతా కలిపి 1,00,000-1,50,000 రూపాయలు అవుతుంది. ఈ 1,50,000 రూపాయి
ఈ యూనివర్సిటీ అనేటువంటి బ్యాంకులో డిపాజిట్ చేసి మీరు ఆయనకి ఏమి ఇస్తున్నారు? ఫైనల్గా ఒక రిసిప్ట్ ఇస్తున్నారు, డిగ్రీ అనే ఒక రిసిప్ట్. 1.5 లక్షలు తీసుకుని ఒక పేపర్ ఇస్తున్నారు. ఈ పేపర్ తీసుకుని ఆయన ఏం చేయాలి? నేను నా దగ్గర ₹1,00,000 ఉంటే ఎక్కడ బ్యాంకులో పెట్టుకుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆర్ యూ ప్రొవైడింగ్ ఏ జాబ్? వాడికి ఒక ఆపర్చునిటీ ఇచ్చి మాకు నీకు ఒక ₹10,000 నెలకు వచ్చేటువంటి జాబ్ నేను ఇస్తాను, దాంతో సంవత్సరానికి నీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, ఆ తర్వాత వచ్చేదంతా నీ యొక్క ఇన్కమ్ అని మనం ఒక అష్యూరెన్స్ వాడికి ఇస్తున్నాం. ఇవ్వకుండా ఉంటే ఈరోజు యూనివర్సిటీలో పిల్లలు చేరటం లేదు. ఎందుకు చేరాలి? ఫస్ట్ క్వశ్చన్ నేను, స్టూడెంట్స్ ఎందుకు చేరాలి?